కడప జిల్లా పులివెందులలోని వైఎస్వీఆర్ఎస్ గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 కంటే ముందు రాష్ట్రంలో ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నం భోజన పథకాలు ఉండేవి, కానీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత పిల్లల కడుపు కొట్టే విధంగా ఆ పథకాన్ని రద్దు చేశాడని అన్నారు. అనేక మంది పిల్లలు మధ్యాహ్న భోజన పథకం లేక ఇబ్బంది పడుతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుపోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలను పరిశీలించి ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని జనవరి 4వ తారీఖున ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఎంఈఓ రామానాయుడు, మండల ప్రత్యేక అధికారి ఐసీడీఎస్ కడప జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీలక్ష్మి విద్యార్థులకు పలు సూచనలు సలహాలను అందించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా చాలా శుభదినం. 2019 కంటే ముందు రాష్ట్రంలో ఉన్న 475 జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉండేది. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిల్లల కడుపు కొట్టే విధంగా ఆ పథకాన్ని రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రోత్సహించాలి, డ్రాప్అవుట్స్ను తగ్గించాలి. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వచ్చే పిల్లలంతా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు. అనేక మంది పిల్లలు మధ్యాహ్న భోజనంతో ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల డ్రాప్అవుట్స్ కావడం, లేకుంటే విద్యను మధ్యలోనే ఆపేయడం జరుగుతుందనే విషయాన్ని గౌరవ విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ బాబు గారి దృష్టికి పోవడం జరిగింది. వాటన్నిటిని కూడా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని జూనియర్ కళాశాలలో అన్నిటిని కూడా పరిశీలించి ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని చెప్పి ఈ జనవరి 4వ తేదీన ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా కొత్తగా ఇంకా ఈ మధ్యాహ్న భోజన పథకంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే విధంగా వివిధ ప్రాంతాల్లో రకరకాలమైన జీవన శైలి, రకరకాలైన ఆహార అలవాట్లు ఉంటాయి. వాటన్నిటిని కూడా కొనసాగించాలి. ఏ ప్రాంతంలో ఏ విధమైన ఆహార అలవాట్లు ఉన్నాయో అదే విధమైన ఆహారాన్ని ఆ పిల్లలకు అందించాలనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో తొలి నాలుగులోనే గతంలో పుస్తకాలు కానీ లేకుంటే పాఠ్య పుస్తకాలు, బ్యాగులు ఇచ్చే సంస్కృతిని జగన్మోహన్ రెడ్డి గారు తుంగలో తొక్కడం జరిగింది. వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ బ్యాగులు, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అందరికీ ఆకాంక్ష ఒకటే, ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత చదువుకోవాలి, తమ కాళ్ళపైన తాము నిలబడుకోవాలనే ఒక ఏకైక ధ్యేయంతో లోకేష్ బాబు గారు ఈ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొని రావడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఈ అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకొని విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తారు.